ఓకే, దీన్ని వచ్చి ఐఈసి, ఇన్స్ట్రుమెంట్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్. ఇది వచ్చి గేజ్ ఏమంటారు దీన్ని? ఫ్యూల్ సింబల్. సింబల్ మనకి అవైలబుల్ ఉంటుంది, బయట కూడా బంకులో కూడా అవైలబుల్ ఉంటుంది. దాని ద్వారా ఈ సింబల్ ఇది వచ్చి గేజ్ వచ్చి మన ఫ్యూల్ అని చెప్పి ఈజీగా తెలుస్తుంది. ఇది కూల్ అండ్ టెంపరేచర్. కూల్ అండ్ టెంపరేచర్ అంటే మనకు తెలుస్తుంది, ఇక్కడ మన సింబల్ ఉంది, గడి కొండాకారం. కుండాకారం, క్రాంక్ షాఫ్ట్, కనెక్టింగ్ రాడ్, పిస్టన్, ఈ మూడు కలిపితే ఈ ఆకారం వస్తుంది. ఇది మనకి ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది, లారీ కానీ బస్ కానీ ఏదైనా ఎక్స్కవేటర్ కానీ ఈ సింబల్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. దీంట్లో వాటర్ ఫ్లో అలాగే, ఇది వస్తే కూలింగ్. ఎటో వస్తే థర్మామీటర్, టెంపరేచర్. ఓకే, ఎట్లా వస్తే ఆయిల్ డ్రాప్, ఇంజిన్ ఆయిల్. ఓకే, ఇది టెంపరేచర్.